కనుక వచ్చిన వాళ్ళకి లైవ్గా ఉండేటువంటి పెరిగేటువంటి మొక్కలను బహుకరిస్తున్నారు. యోగా వాళ్ళ యొక్క సూక్ష్మ దృష్టికి ఇది నిదర్శనం. संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। योगा ही जीवन का एक आधार है। योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मिन्. యోగా ద్వారా చిత్తాన్ని శుద్ధి చేసుకున్నటువంటి, వ్యాకరణం ద్వారా వాక్కును శుద్ధి చేసుకున్నటువంటి, ఆయుర్వేద ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకున్నటువంటి ఫాదర్ ఆఫ్ యోగా పతంజలి మహర్షికి శతకోటి వందనాలు. योगा ही जीवन का एक आधार है। संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। ఇలాంటి మరుగున పడిపోతున్న విద్యలను కాపాడుకుంటూ ఇప్పుడే జనార్దన్ సార్ గారు చెప్పడం జరిగింది. సత్యనారాయణ గారి గురించి నేను మొదట్లో పోయిన సంవత్సరం క్రిందట మీ పాఠశాలలో యోగా ప్రాక్టీస్ చేసుకుంటాము, మాకు కొంచెం అవకాశం ఇవ్వండి, మీ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసుకుంటాం అంటే నవ్వే డేస్ పీపుల్ ఆర్ అంటే ఆల్ ఆర్ కమర్షియల్. ప్రతి ఒక్కరు కమర్షియల్గా ఉన్నారు. గమ్మత్తుగా చెప్పుకోవాలంటే ఎట్లా ఉన్నారంటే, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు. మనము సొంతంగా మనము మీదేసుకొని పనులు చేయలేకపోయినా కనీసం అలాంటి వ్యక్తులు చేస్తున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తే అదే చాలా గొప్పది, అది మన జీవితానికి దండిలం అవుతాము అనే భావనతోని నా వల్ల అయ్యే ఎలాంటి సహకారమైనా కూడా నేను చేయడానికి ముందు ఉంటానని మీ సమక్షంలో సవినయంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన జనార్దన్ సార్ గారికి కృతజ్ఞతలు. योगा ही जीवन का एक आधार है। संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। योगा ही जीवन का एक आधार है। योगा ही जीवन का एक आधार है। योगा से ज्यादा सारा संसार. ఆరోగ్య అభిలాషులకు ఆరోగ్యాన్ని అనుభవిస్తున్న నేను మీకు ఆరోగ్య అభివందనాలు తెలియజేస్తున్నాను. 10 సంవత్సరాల క్రితము నా ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అంటే చరిత్ర మొత్తం చెప్పలేను, 2 నిమిషాలు టైప్ ఇచ్చారు కాబట్టి. 3 నెలలు బెడ్కి అంకితమైన ఇక సంబంధిత డాక్టర్స్ సంబంధిత పరీక్షలు చేసి నీ చాప్టర్ క్లోజ్ అయిందని చెప్పారు. ఇంకా నువ్వు జీవితాంతం మందులే మింగుకుంటూ బెడ్కి అంకితం అవ్వాలనేసి. కానీ నేను కూడా ఫిక్స్ అయిపోయినా కావచ్చునేమో, ఇంకా సంబంధిత డాక్టర్స్ పరీక్షలు చేసిన తర్వాత ఇంకేముంటుంది, ఇక మనం లైఫ్ అయిపోయిందేమో అని అనుకున్నాను. అలా కొన్ని రోజులు ఉన్న తర్వాత అనుకొని ఆ రాత్రులు సమయం బెడ్లోనే ఉండేసి ఎప్పుడు తెలివేటప్పుడు టైంపాస్ కోసం టీవీలు చూడడం కదా. టీవీలు చూస్తూ ఒకరోజు మంతెన సత్యనారాయణ గారి ఒక ప్రోగ్రాం చూడడం జరిగింది. ఆయన ఈ శరీరం గురించి కొంచెం వివరించారు. అంటే మన శరీరంలో పెద్ద డాక్టర్ ఉన్నాడు అందరికంటే, ప్రపంచంలో అందరికంటే పెద్ద డాక్టర్ ఉన్నాడు. దాన్ని మనం వినియోగించుకోగలిగితే మనం ఆరోగ్యవంతులుగా అవ్వచ్చు అనేసి ఆయన ఒక మాట వినవచ్చింది. అది ఎలా అనుకున్నాను, ఎందుకంటే డాక్టర్స్ పరీక్షలు చేసి క్లోజ్ అన్నారు కదా, మరి నేను ఇలా చెప్తున్నాడు ఏంటి అని డౌట్ వచ్చేసింది. సింపుల్గా తీసుకున్నాను, ఆ రోజు ఏమనుకోలేదు. అలా టైంపాస్ ఉన్నప్పుడల్లా అలా టీవీ లాంచ్ చేయడం, ఆ సమయానికి ఆయనే ప్రోగ్రాంలోకి కనిపించడం, ఇక అందులో ప్రయాణంలో ఇక ఫైనల్గా ఆధ్యాత్మికతపరమైన విషయాల్లోకి వచ్చేస్తే నా ప్రయాణంలో లాస్ట్కు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి అని ఒక మేధావి నాకు తారసపడడం జరిగింది. అంటే ఆధ్యాత్మికంగా ప్రయాణంలో
సైంటిఫిక్ సైన్స్ ఆధ్యాత్మిక విశ్వగురువు శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి ద్వారా మన మనస్సు అంటే ఏంటి, మనస్సు ద్వారా మనము ఏమి చేయవచ్చు అనేది చాలా విషయాలు లోతుగా నేను వారి మాటలు విని కొన్ని ఆచరించి నా అనుభవం ద్వారా తెలుసుకున్నాను. योगा से जागा सारा संसार है हो स्वच्छ मन रहे स्वस्थ तन, हर सांस में हो नई उमंग, ऐसा हो बस जीने का ढंग, छू ले जो हम उड़कर गगन, योगा से जागा संसार है उड़कर गगन, योगा से जागा संसार है उड़कर गगन। నిన్న చూసాను నేను ఒక ప్రోగ్రామ్ దగ్గరికి వస్తే, అబ్బా మీరు వచ్చినా నేను వచ్చినా సార్ అంటే, ఎందుకు వచ్చినా అని చేయికి చూస్తే ఇప్పుడు హాస్పిటల్ నుంచి అందరికీ డెంగ్యూ జ్వరాలు, ప్రతి ఇంటికి ఒక్కొక్కరు ఉన్నారు. మరి కారణం ఏంటిది? ఆడ 24 గంటలు నిలబడతాం, నో ప్రాబ్లం, కానీ గంట సేపు ఇక్కడ చుండమంటే అబ్బా నా వల్ల కాదు. ఇది సమస్య. గట్ల మీద నడవాలి, ఊగలేమో రెక్కలచ్చి ఎగరాలి, ఆటలతో బ్రతుకంతా గడపాలి, మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, చూసి రావాలి, పంట చేల గట్ల మీద నడవాలి. ఎటువంటిది అంటే ఆ ఊరు ఒయ్యారి నడకలతో ఓ ఏరు, ఏరు దాటి సాగితే మా ఊరు, ఒయ్యారి నడకలతో ఓ ఏరు, ఏరు దాటి సాగితే మా ఊరు, ఊరు మధ్య కోవెల కోనేరు, ఊరు మధ్య కోవెల కోనేరు, ఒక్కసారి చూసినా మరచిపోలేరు, మరలి రాలేరు, పంట చేల గట్ల మీద నడవాలి. ये आस्था है संस्कृति जिससे जुड़ी है प्रकृति, विश्वास ये एक योग है, अब दूर हर एक रोग है। आलस से हम लड़ते रहे, हर रोज योग करते रहे, ये ऊर्जा है एक जीत की, इसमें शांति संगीत की, शक्ति है ये एक साधना है, प्रेम की ये आराधना, निर्मल हो अंतरात्मा, मिल जाएगा परमात्मा। 1 ఇయర్ బ్యాక్ కవిత ఆంటీ అనుకున్నారా మీరు ఇలా చేస్తారని? ఫస్ట్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకున్నాకే తన మాటలు మిమ్మల్ని మోటివేట్ చేశాయి. ఐమ్ ఐ రైట్ ఆర్ నాట్? కృష్ణ భగవానుడు అదే చెప్తాడు మనకి భగవద్గీతలో, యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు ఎన్రిచ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు ఎలివేట్ యువర్ సెల్ఫ్, ఎప్పుడు నెవర్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు బికమ్ ది బెస్ట్ ఫ్రెండ్, టీచర్, గైడ్, వాట్ నాట్, అన్నీ నీకు నువ్వే అవ్వాలి. నీలో అప్పుడు శత్రువులు అనేవాళ్ళు బయట ఎక్కడో లేరండి, మనలోనే ఉంటారు. బద్ధకం 5:30కి లేవాలా అన్న బద్ధకం పారిపోయింది కదా ఇప్పుడు. ఎస్, వండర్ఫుల్ అండి. సో అప్పుడు మనని మనమే నడిపించుకుంటే, చూడు ఆ ఇంద్రజాలం ఎటు తిరిగి వస్తుంది కాలం, రేపుగా కొంగొత్తగా ఉంటుంది మీ జీవితం. ఒక్క యానివర్సరీ కాదండి, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా మీ ప్రాక్టీస్ ఉంటుంది. यही जीवन का एक सार है, योगा से जागा संसार है, संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो। గంట సేపు మనం ఏదైనా యాక్షన్ ఇస్తే రియాక్షన్ గంట సేపు ఫలితం రావాలి. బట్ యాజ్ ఫర్ యోగా సైన్స్ 1 అవర్ మీరు యోగా చేస్తే 24 అవర్స్ హెల్త్ వస్తుంది. అంటే 24 రేట్లు అన్నమాట ఫలితం. అంటే ఇది సైన్స్కు అంతుపట్టనటువంటి టెక్నాలజీ. తర్వాత ఉస్మాన్ పాషా గారు చెప్పారు, చాలా ఆనందం వేసింది.
ఇప్పుడు న్యూటన్ గారు విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అంటే ఆ విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం బ్రిటన్ వారికే పరిమితమా? కాదు కదా, యావత్ విశ్వానికి పరిమితం అది. అలాగే భగవద్గీత అనేది ఒక మతానికి పరిమితమైంది, ఇది విశ్వానికి అని చెప్పడం జరిగింది. చాలా ఆనందం వేసింది. తర్వాత సత్యనారాయణ గారు మనకి బెడ్ సిక్ అయ్యారు. అల్టిమేట్ గోల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ వాట్? టు గెట్ మోక్ష, టు గెట్ కైవల్య, ఫ్రీ ఫ్రమ్ సఫరింగ్స్, మిజరీస్ అండ్ లైక్ దట్. అంటే బాధలు లేకుండా, రోగాలు లేకుండా జీవించడం. బట్ యోగా ప్రకారంగా అట్లీస్ట్ యూ షుడ్ లివ్ వితౌట్ ట్యాబ్లెట్స్. ట్యాబ్లెట్స్ లేకుండా జీవించడమే మనకి యోగం, మోక్షం ఏది ఈ యుగంలో. కాబట్టి మీరు యోగాను పట్టుకుంటే ట్యాబ్లెట్స్ లేకుండా జీవించవచ్చు. దానికి మనకి ఆదర్శం సత్యనారాయణ గారు. సో వారిని చూసి వారి అడుగుజాడల్లో మనం ముందుకు వెళ్దాం. తర్వాత గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకి ఒక ఎమ్మెల్యే యోగా చేస్తున్నాడు, ఒక ఎంపీ యోగా చేస్తున్నాడు, ఒక టీచర్ యోగా చేస్తున్నాడు, అందరూ యోగా చేస్తున్నారు. కానీ పల్లెటూరులో యోగా చేయడం లేదని చెప్పి నరేంద్ర మోడీ గారు చీకట్లో ఉన్నటువంటి యోగాను వెలుతురుకు తీసుకొచ్చిండు. మరి భారతదేశంలో అందరూ పట్టణాలలో యోగా చేస్తున్నారు, కానీ ఒక సత్యనారాయణ మాత్రం గ్రామానికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తులలో ప్రథమ పౌరుడు సత్యనారాయణ అని చెప్పడంలో ఇలా ఎలాంటి అతిశయోక్తి లేదు. నాకు కింద కూర్చోరాలేదన్నది మొదట వచ్చేసి, ఇప్పుడు తను ఏం చేస్తుందో చూద్దాం. నా పేరు మల్లేశ్వరి. నా వయసు 50 సంవత్సరాలు ఉంటాయి. నాకు ఆరోగ్యం బాగుండలేకపోయింది. ఈ సత్యనారాయణ సారు గురువు గారు దయ వలన నా ఆరోగ్యం ఇప్పుడు బాగుపడ్డది. ఎన్ని మందులు వేసుకున్నా కానీ నాకు ఆరోగ్యం బాగుపడలేదు. అండ్ అందరికీ నమస్కారం. संचलो बढ़ते रहो, योग सभी करते रहो, योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार है. కానీ నేను యోగా గురించి ఒకటే చెప్పదలుచుకున్నా. యోగా వల్ల మనకి ఏం వచ్చినా రాకపోయినా భయం పోతుంది, తర్వాత కోపం పోతుంది, తర్వాత ఇతరుల మీద ద్వేషం పోతుంది. YOGA, యోగా ఈజ్ ఎ థింగ్ విచ్ మేక్స్ అస్ ఎవర్ యంగ్. ఎప్పటికీ మనం యువకులుగా ఉండగలుగుతాం. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎప్పటికీ యువతులుగా ఉండాలంటే మనం యోగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఓ ఫర్ ఆప్టిమిజం, అంటే ఆప్టిమిస్టిక్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనము పాజిటివ్గా ఆలోచించగలుగుతాం. उठता है शीश अभिमान से, कर योग जब जी जान से, हिम्मत से अब हम हैं. కార్యక్రమానికి ఇచ్చేసిన యోగా స్టూడెంట్స్ అనుకుంటా, నేను యోగా విద్యార్థులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ప్రపంచంలో రెండు వృత్తులు అనుకున్న ఇన్ని రోజులు నేను. మూడవ వృత్తు యోగా గురువు, ఉపాధ్యాయ గురువు, వైద్య గురువు, యోగా గురువుగా మూడవ గురువుగా ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు గాంచే విధంగా ఈ యోగా స్థానానికి ఇవ్వాల్సి ఉంది. ప్రతి మనిషికి దైనందిన జీవితంలో ఎదగాలంటే ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పినట్టు మనసు నిలకడగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కుటుంబ సమస్యలు ఎప్పటికీ ఉండటియే. మనం పోయిన వెంటనే అవి పోతాయి. మనం ఉన్నన్ని రోజులు కుటుంబ సమస్యలు ఉంటాయి. దాన్ని ఓవర్కమ్ చేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకొని ముందుకు నడిచినప్పుడే మన కుటుంబాలు బాగుపడతాయి, మన సంసారాలు బాగుపడతాయి, మన పిల్లలు బాగుపడతారు, ఎదుగుతారు. కలెక్టర్గా, ఐపీఎస్ అధికారిగా ఎదగడానికి మీరు దోహదపడతారని కోరుకుంటూ, యోగాను ఎవరు కూడా విస్మరించదు, ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు చేస్తాను. థ్యాంక్ యూ సార్. వారు చెప్పినట్టుగా నేను ముక్కు పట్టుకొని కూర్చుంటా. మా మేడం అంటుంది, ఓ ముక్కు పట్టుకుంటున్న కూరగాయలు ఏమంటుంది.
నాకు అనులోమ విలోమ తర్వాతనే నేను కూరగాయలు తెస్తా అంట. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒకరోజు డిస్కషన్ జరిగింది. ఎక్కువ మాట్లాడకు, యువర్ సెకండ్ వైఫ్, ఫస్ట్ వైఫ్ ఇస్ యోగా అని చెప్పిన నేను. ఎందుకు అనింది, నువ్వు జీవితాన్ని ఇవ్వవు, మనం ఇచ్చేది పిల్లల కొరకు, యోగా అనేది సమాజానికి సేవ చేస్తే నాకు పెద్ద జీవితాన్ని ఇస్తుందని చెప్పిన అన్నమాట. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యోగా అని తెలియజేశారు సార్. ఎందుకంటే కలెక్టర్ గారికి 1 year క్లాస్ ఇచ్చాను. మీకు కలెక్టర్ పవర్ అంటే ఏందో తెలుసు కదా. పోగానే లేచి నమస్తే పెట్టి యోగ గురువు గారు నమస్కారం, రండి రండి అనేది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యోగా. కాబట్టి మీరంతా ఇప్పుడు శిక్షకులు ముందు ముందు పెద్ద గురువులు కావాలని ఆశిస్తూ సారు యోగాకు సపోర్ట్ చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. धरती हिले कदमों तले रोकेंगे क्या ये आंधियां, करके योग आगे बढ़े, तारों से आगे हमें जाना है, दुनिया को योग ये सिखाना है. भारत बनेगा अब विश्व गुरु, इस लक्ष्य को हमें पाना है. योगा ही ऐसा कर्म है जिसका ना कोई धर्म है, इससे ये मिटता अंधकार है, योगा से जागा संसार है. संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो, संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो, योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक. అంటే యోగాని సమగ్ర రూపంలో మేము నేర్పుతున్నాం. సమగ్రం అంటే మీరు ఇక్కడ ఆసనాలు ప్రాణాయామం చూపించారు కదా. యమ నియమాన్ని ఇంకా 2 అంగాలు ఉన్నాయి. అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అసంగ్రహం, శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయనం, ఈశ్వర ప్రణామం. తర్వాత ఆసనం, ప్రాణాయామం. ఆసనం, ప్రాణాయామం అనేది 3-4 అంగాలు. తర్వాత ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి అని మళ్ళీ 4 అంగాలు. ఇవన్నీ కలుపుకుంటే సమగ్రం అవుతుంది. వీలైతే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ ఎక్సర్సైజ్ ఫన్ కూడా ఉంటుంది. ఇలా మునివేళ్ళ పైన నడవండి, అప్పుడప్పుడు హీల్స్ పైన నడవండి. సో ఈ మన వ్యర్థాలన్నీ మంచిగా 100% ప్యూరిఫై బ్లడ్ కావాలి అంటే ఈ వ్యర్థాలన్నీ హార్ట్కి వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి ప్యూరిఫై అయ్యి మళ్ళీ అగైన్ ఇదంతా సర్కిల్ నడుస్తూనే ఉంటుంది. సో ఈ చిన్న ఒక ప్రక్రియ, సో చేస్తూ ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లాఫ్టర్ థెరపీ ద్వారా మంచి నవ్వించారు సార్. ఈరోజు వేదికను అలంకరించినటువంటి మన మంచిర్యాల గురువర్యులు కృష్ణారెడ్డి గారు ఇంతకుముందు మీ మధ్యన ఉన్నారు. తర్వాత డాక్టర్ సైకాలజిస్ట్ కవిత గారు, తర్వాత నేషనల్ యోగా గురూజీ శ్రీనివాస్ రెడ్డి గారు. సో మనకి ప్రయాణికులే దేవుళ్ళు అనేటువంటి నాదంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వెళ్తూ ఉంది. సో దాంట్లో భాగంగా ఈరోజు ఎంతోమంది ప్రయాణిక దేవుళ్ళ మధ్యన ఉండడము నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. హెల్త్ గురించి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రోజుల్లో ఆరోగ్యం గురించి ఆరాట పడుతున్నటువంటి ఈ రోజుల్లో వ్యాధులతోటి సతమతం ఉన్నటువంటి ఈ రోజుల్లో అసలు వ్యాధులు మనుషులను చంపితే మరి నేను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఒక డిపో మేనేజర్గా ఆర్టీసీలో చేరాను. తర్వాత అన్ని జిల్లాలు తిరుక్కుంటూ వస్తూ ఉన్నా. అయితే మీకు ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను నేను. అయితే ఒక గురూజీ నా దగ్గరకు వచ్చారు, యోగా చేస్తే ఆరోగ్యం ఉంటుందని. అంతకుముందే నాకు నిమ్స్లో ఒక డాక్టర్ చెప్పాడు, యోగా ప్రాణాయామ ధ్యానమే అన్నిటి పరిష్కారం అని. చేయడానికి ఎక్కడ అవకాశం దొరకలేదు నాకు. నిమ్స్ హాస్పిటల్లో హాల్స్ లేవు, యోగా హాల్స్ లేవు, ప్రాణాయామ సెంటర్స్ లేవు. జ్ఞానము సాధన 2 కలవాలా, థియరీ ప్రాక్టికల్ 2 కలవాలా. ప్రాక్టికల్ ఒకటే ఉండి జ్ఞానం లేకపోతే ఏమవుతుంది, అది పోరాటం లాగా మారుతుంది. संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो, संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो, योग
सभी करते रहो संग